మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సోషల్ నుండి 13వ వీడియో అండి. ర్యాపిడ్ రివిజన్‌గా జరుగుతుంది. ఇందులో 50 బిట్లతో చాలా చాలా వాల్యుబుల్ బిట్స్ అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరిచ్చే లైకు, కామెంట్లు నాకు బహుమానాలండి. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. భారతదేశం ఈ క్రింది అర్ధగోళంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర అర్ధగోళంలో ఉంది. రెండో బిట్ అండి. భారతదేశం యొక్క ప్రధాన భూభాగం అక్షాంశాల విస్తరణ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3. అది భారతదేశం ఈ క్రింది రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 4వ బిట్ చూద్దామండి. భారతదేశమును 2 సమాన భాగాలుగా విభజిస్తున్నటువంటి అక్షాంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కర్కట రేఖ. 5వ బిట్ చూద్దామండి. భారత ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో విస్తరించి ఉన్న దీవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండమాన్ నికోబార్ దీవులు. 6వదండి. భారత ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో విస్తరించి ఉన్నటువంటి భారత దీవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 లక్షద్వీపులు. 7వదండి. అండమాన్ నికోబార్ దీవులు ఈ క్రింది సముద్రంలో ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 బంగాళాఖాతం. 8వ బిట్ అండి. ఈ క్రింది దీవులలో అరేబియా సముద్రములో విస్తరించి ఉన్న దీవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 లక్షద్వీపులు. నెక్స్ట్ బిట్ అండి. ఇండియన్ యూనియన్ యొక్క దక్షిణ చిట్ట చివరి ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇందిరా పాయింట్. 10వదండి. భారతదేశం యొక్క విస్తీర్ణం మిలియన్ చదరపు కిలోమీటర్లలో. ఆన్సర్ ఆప్షన్ 1 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భారతదేశానికి ఉంది. 11వది. భారతదేశం యొక్క వైశాల్యము ప్రపంచం మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 2.4. అంటే ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం యొక్క భూమి యొక్క వైశాల్యం ఎంత అంటే 2.4% అండి. 12వది. ఇందిరా పాయింట్ సముద్రపు నీటిలో మునిగిపోవుటకు గల కారణం ఏమిటి? ఆన్సర్ 2004 సునామీ వల్ల ఇందిరా పాయింట్ అనేది సముద్రపు నీటిలో మునిగిపోయింది. నెక్స్ట్. భారతదేశం యొక్క ఉనికిని తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఏ మరియు సిలు సరైనవండి. భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉందండి. ఈ రెండు కూడా సరైనవండి. నెక్స్ట్ పెట్టండి. 14వది. భారతదేశ ఉనికిని తెలుపు ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కర్కట రేఖ యొక్క అక్షాంశం విలువ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండి. ఇక్కడ దక్షిణంగా ఇవ్వడం జరిగింది, అది సరికానిదండి. ఇక్కడ సరైనవన్నీ కూడా చూసేద్దామండి. భారతదేశమును 2 సమాన భాగాలుగా విభజించే అక్షాంశము కర్కట రేఖ. భారతదేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దశలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. భారత ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో లక్షద్వీపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరైనవే అండి. 15వ బిట్ అండి. భారతదేశం యొక్క పరిమాణమును తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఏ మరియు సి అనేది సరైనవండి. అంటే భారతదేశం యొక్క విస్తీర్ణము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మరలా వస్తుంటాయండి. ఒక బిట్టు డైరెక్ట్ బిట్టుగా వస్తుంటే, ఒక బిట్టు ఏంటంటే అది మ్యాచింగ్ టైప్ వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా ఉంది. అందువల్ల
మీకేంటంటే ర్యాపిడ్గా జరుగుతుంటుంది. మరలా మరలా రావడం వల్ల మరొకసారి రివిజన్ చేసుకునే అవసరం లేకుండా ఒకే వీడియోలో చదవడం, రివిజన్, మ్యాచింగ్, బిట్లు అన్నీ కవర్ అయిపోతాయండి. నెక్స్ట్ విస్తీర్ణం దృష్ట్యా భారతదేశం అనేది ప్రపంచంలో 7వ పెద్ద దేశము. ఈ రెండు కూడా సరైనవండి. నెక్స్ట్ 16వదండి, ఈ క్రింది వాణిని సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1వ బి, భారతదేశపు దక్షిణ కొన అంటే ఆన్సర్ ఇందిరా పాయింట్. 2సి అండి, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ప్రయాణిస్తున్నది ఏమిటి? ఇది మీర్జాపూర్ అండి. మీర్జాపూర్ గుండా రేఖాంశం గుండా ప్రయాణిస్తుందండి. మరి భారతదేశం శ్రీలంక మధ్య ఉన్నటువంటి ఏ జలసంధి ఉంది అంటే పాక్ జలసంధి ఉందండి. నెక్స్ట్ 17 బిట్ చూద్దామండి. ఈ క్రింది వాణిని సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భారతదేశ భూ సరిహద్దు పొడవు కిలోమీటర్లలో. ఆన్సర్ 15,200 కిలోమీటర్లు అండి. భారతదేశ భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. భారతదేశ తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ 7,516.6 కిలోమీటర్లు. భారతదేశ ఉత్తర దక్షిణ కొనాల మధ్య దూరం ఎంత అంటే 3,214 కిలోమీటర్లు అండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి ఇందులో మరి అన్నీ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అంటే ఈ విధమైనటువంటి మ్యాచింగ్ ఇస్తున్నాడండి. మిత్రులు గమనించండి. దానికి తగ్గట్టు మన వీడియోలు కూడా ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోలు అయితే లైక్ చేయండి. చాలా చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయండి. మరి భారతదేశ తూర్పు పడమర కొనాల మధ్య దూరం ఎంత? ఆన్సర్ 2,933 కిలోమీటర్లు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. నెక్స్ట్ 18వది, ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరికానిది అండి. భారతదేశం అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు 400 వరకు ఉంటుంది అనేది సరికాదండి. మరి సరైనవి కూడా చూసేద్దామండి. అండమాన్ నికోబార్ దీవులు అనేవి బంగాళాఖాతంలో ఉన్నాయి. లక్షద్వీపులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇందిరా పాయింట్ 2004 సునామీ వలన సముద్రపు నీటిలో మునిగిపోయింది. నెక్స్ట్ అండి 19 బిట్ చూద్దాము. అన్నీ కూడా ఎక్కువ పాయింట్లు ఉన్నవే పెట్టడం జరుగుతుందండి. భారతదేశం పరిమాణం ఆకారం గురించి తెలుపు. ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఏబీసీలు సరైనవండి. డి మాత్రం కాదు. ఇక్కడ ఏబీసీలు చూద్దాము. భారతదేశానికి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య దిశలలో తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయండి. 22 డిగ్రీల ఉత్తర అక్షాంశంకు దక్షిణంగా భారతదేశం యొక్క విస్తీర్ణం తగ్గడం ప్రారంభమవుతుంది. అంటే డౌన్కి వెళ్ళే కొద్ది కూడా భారతదేశం యొక్క విస్తీర్ణం తగ్గడం ప్రారంభమవుతుంది. భారతదేశం యొక్క తూర్పు పడమర విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణల కంటే చిన్నదండి. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 20 బిట్ చూద్దామండి. భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలలో అత్యంత పురాతనమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ద్వీపకల్ప పీఠభూమి. 21 బిట్ చూద్దామండి. భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలలో అత్యంత స్థిరమైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ద్వీపకల్ప పీఠభూమి అండి. దీనికి కూడా ద్వీపకల్ప పీఠభూమి. 22వది, భారతదేశంలో గల భౌగోళిక స్వరూపాలలో అత్యంత నవీనమైనవి ఏమిటి? మరి హిమాలయాలు, ఉత్తర మైదానాలు అనేవి అత్యంత నవీనమైనవండి. 23వది, క్రమేణా ఎత్తు పెరిగే కొండలలో వెడల్పైన లోయలతో అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడినటువంటి భౌగోళిక స్వరూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ద్వీపకల్ప పీఠభూమి. 24వది, భారత భూభాగంలో అత్యంత అస్థిరమైనటువంటి ప్రాంతాలను ఏర్పరిచినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 హిమాలయాలు. 25వదండి, మరి ఉత్తర మైదానాలు ఈ క్రింది నిక్షేపాలతో ఏర్పడినది. ఆన్సర్
ఒండ్రు మట్టి నిక్షేపాలతో ఉత్తర మైదానాలు అనేవి ఏర్పడ్డాయి. 26వది ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తున్నటువంటి భూస్వరూపం ఏమిటి? ఏంటి మళ్ళీ చదువుతున్నానండి. ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు, వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తున్నటువంటి భూస్వరూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 హిమాలయాలు. నెక్స్ట్ అండి 27వది హిమాలయాలు నిర్మాణపరంగా డాష్ పర్వతాలు. ఆన్సర్ హిమాలయాలు అనేవి ముడత పర్వతాలు. 28వదండి హిమాలయాలు ఈ రెండు నదుల మధ్య విస్తరించి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 సింధు బ్రహ్మపుత్ర. హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నటువంటి దిశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పడమర నుండి తూర్పు వైపుకు. హిమాలయాలు పడమర నుండి తూర్పు వైపుకు విస్తరించి ఉన్నాయి. హిమాలయాల యొక్క పొడవు ఎంత? మీరు అస్సలు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా వరుసగా ర్యాపిడ్గా పేర్చి ఉంటాయండి. అందులోనూ ర్యాపిడ్గా పేర్చి ఉంటాయి, ప్లస్ ఇంపార్టెంట్ బిట్లు ఉంటాయి. సో ఇన్ని సౌకర్యాలు అయితే మన వీడియోలో ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ 2 2100 కిలోమీటర్లు. హిమాలయాల యొక్క పొడవు 2100 కిలోమీటర్లు. 31వదండి జమ్మూ కాశ్మీర్లో హిమాలయాల యొక్క వెడల్పు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 400 కిలోమీటర్లు. జమ్మూ కాశ్మీర్లో హిమాలయాల యొక్క వెడల్పు 400 కిలోమీటర్లు. 32 బిట్ చూద్దామండి. భారతదేశం యొక్క భౌగోళిక వైవిధ్యతను తెలుపు క్రింది అంశాలను సంబంధిత స్వరూపాలతో సరిగ్గా జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. భూమి ఉపరితలంపైన గల భూభాగాలలో పురాతనమైనది ఏమిటి అంటే ద్వీపకల్ప పీఠభూమి. ఆల్రెడీ చదువుకున్నాము, ఇప్పుడు రివిజన్ చేస్తున్నాం. భూగర్భ శాస్త్రం ప్రకారము అస్థిరమైనటువంటి ప్రాంతం ఏది అంటే ఆప్షన్ ఏ హిమాలయాలు. మరి ఒండ్రుమట్టి నిక్షేపాల వల్ల ఏర్పడినది ఏమిటి? ఆప్షన్ బి ఉత్తర మైదానాలు. ఇక్కడ మరలా ర్యాపిడ్గా వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్గా వస్తున్నాయి, గుర్తుపెట్టండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు ర్యాపిడ్గా జరుగుతుంటాయండి. 9th 10th కూడా చేయడం జరుగుతుంది. సో అలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 33వ బిట్ అండి. ఈ క్రింది వానిలో ద్వీపకల్ప పీఠభూమికి వర్తించే వ్యాఖ్యలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పైవన్నీ కూడా అండి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది అత్యంత స్థిరమైన భూభాగం. అదేవిధంగా క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో వెడల్పైనటువంటి లోయలను కలిగి ఉంటుంది. అదేవిధంగా అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది ఈ ద్వీపకల్ప పీఠభూమి. 34 బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో హిమాలయ పర్వతాల గురించి సరికానిది ఏమిటి? ఆప్షన్ 3 అనేది సరికాదండి. ఒకసారి సరైనవి కూడా చూసేద్దాం. మరి సరైనవి చూస్తున్నామండి. ఇవి భౌగోళికంగా నవీనమైనవి హిమాలయ పర్వతాలు. ఇవి నిర్మాణపరంగా ముడత పర్వతాలను కలిగి ఉంది ఈ యొక్క హిమాలయ పర్వతాలు. హిమాలయాల నిడువు పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. ఈ 3 కూడా సరైందండి. సరికాంది కూడా చూసేద్దాము. తూర్పు ప్రాంతంలో కంటే పశ్చిమ ప్రాంతంలో పర్వత శిఖరాల ఎత్తులో వైవిధ్యత అధికంగా ఉన్నది అనేది సరికానిదండి. 35దండి. హిమాలయాల గురించి తెలుపు ఈ క్రింది వాక్యాలు పరిశీలింపుము. ఆన్సర్ ఏబిసిలు సరైనవేనండి. ఒకసారి చూసేద్దాము. మరి హిమాలయాలు ఇవి సింధు బ్రహ్మపుత్ర నది మధ్యలో విస్తరించి ఉందండి. ఈ హిమాలయాలు అనేవి సింధు నుండి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు ఇవి పశ్చిమం నుండి తూర్పు దిశలలో విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కఠినమైనటువంటి సరిహద్దులుగా విస్తరించి ఉన్నాయి ఈ హిమాలయాలు. మీరు చూస్తున్నారు, మామూలు నార్మల్ బిట్గా ఉన్నాయి, ఇలా మ్యాచింగ్ రూపంలో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి బిట్లు అయితే ఎప్పుడు వదులుకోకండి. మీరు ఒకసారి చదవలేని వాళ్ళైనా కూడా ఎట్ ఎ టైం గుర్తుండిపోయే రకంగా మీకు ఈ యొక్క వీడియోలు అనేది హెల్ప్ఫుల్గా ఉంటాయండి. 36వదండి.
హిమాలయాల యొక్క విస్తరణను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 హిమాలయాలలో అత్యంత ఉత్తర శ్రేణి హిమాచల్ అనేది సరికానిది. ఇక్కడ చూద్దామండి. హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు, జమ్మూ కాశ్మీర్లో వెడల్పు 400 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో వెడల్పు 150 చదరపు కిలోమీటర్లు. సో ఈ విధంగా మనకి వస్తుందండి. ఇక్కడ హిమాలయాలలో అత్యంత ఉత్తర శ్రేణి ఏది మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 37దండి. హిమాలయాలలోని సమాంతర శ్రేణులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అనేది సరైనదండి. ఎత్తైన శిఖరాలతో కూడినటువంటి అవిచ్ఛిన్న శ్రేణిని మనము ఇక్కడ హిమాద్రి అంటామండి. హిమాద్రి. రెండో చూద్దాము. వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది ఏమిటి? వేసవి విడిది ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది హిమాచల్. హిమాలయాలలో అత్యంత బాహ్య శ్రేణి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ శివాలిక్. ఓకేనండి. 38వ చూద్దామండి. హిమాలయ పర్వత శ్రేణుల యొక్క సగటు ఎత్తులను తెలుపు క్రింది జతలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబీసీలు అన్నీ కూడా సరైనవేనండి. ఇందు గురించి అంటే అన్ని బిట్లు మీకు రావాలి, ఒక టాపిక్ మొత్తం కవర్ అవ్వాలి అనే ఉద్దేశంతో పైవన్నీ సరైనవే పెడుతున్నానండి. దాని యొక్క అంతరార్థం మీరు గమనించాలి, అన్ని బిట్లు రావాలనే ఉద్దేశంతో. ఇక్కడ హిమాద్రి యొక్క సగటు ఎత్తు చూసినట్లయితే 6000 మీటర్లు అండి. ఎందుకు సగటు ఎత్తు అంటున్నామంటే హిమాద్రిలో ఒక దగ్గర ఎత్తుగాను ఒక దగ్గర తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ ఎత్తును మనం సరాసరి చేసే కట్టాలి ఖచ్చితంగా. అప్పుడు హిమాద్రి యొక్క సగటు ఎత్తు చూసినట్లయితే 6000 మీటర్లు అండి. రెండవది హిమాచల్. హిమాచల్ యొక్క సరాసరి ఎత్తు 1300 మీటర్ల నుండి 4500 మీటర్ల వరకు ఉంటుందండి. చివరగా శివాలిక్ అత్యంత బాహ్య శ్రేణిలో ఉన్నటువంటి శివాలిక్ శ్రేణి యొక్క సగటు ఎత్తు 900 మీటర్ల నుండి 1100 మీటర్ల వరకు ఉంటుందండి. 39వ బిట్ చూద్దాము. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతమును కలిగినది ఏమిటి? ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతమును కలిగి ఉన్నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అమెజాన్. సో అమెజాన్ పరివాహక ప్రాంతమే అమెజాన్ నదీ పరివాహక ప్రాంతమే చాలా ఎక్కువ ఉంటుందండి. 40వ బిట్ చూద్దామండి. భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం కలిగినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గంగా నది. 41దండి. ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరించినది ఏమిటి? ఆన్సర్ నీటిపారుదల. 42వ చూద్దామండి. ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతానికి గల పేరు ఏమిటి? ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతానికి గల పేరు ఆన్సర్ హరివానం అంటారండి. హరివానం. 43వది. 2 నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేయు ఎత్తైన ప్రదేశం ఏంటి? 43వ బిట్ అండి. 2 నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేయు ఎత్తైన ప్రదేశంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 జల విభాజక క్షేత్రం. 44వదండి. ఈ క్రింది వానిలో సంవత్సరమంతా నీరు కలిగి ఉండే జీవనదులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 హిమాలయ నదులు. 45వదండి. హిమాలయ పర్వత శ్రేణుల యొక్క ఉత్తరం వాలుల వద్ద జన్మించేది. ఆన్సర్ ఆప్షన్ 2 సింధు బ్రహ్మపుత్ర. ఇది హిమాలయ పర్వత శ్రేణుల యొక్క ఉత్తరం వాలుల వద్ద జన్మించేది సింధు బ్రహ్మపుత్ర. 46వదండి. హిమాలయ నదులు ఏర్పరచు క్రమక్షయ భూస్వరూపం ఏమిటి? హిమాలయ నదులు ఏర్పరచు క్రమక్షయ అంటే కోత భూస్వరూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గార్జెస్. 47వదండి. ఈ క్రింది వానిలో ఎద్దుగిట్ట సరస్సును గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2 ఆక్స్బౌ సరస్సునే ఎద్దుగిట్ట సరస్సు అని కూడా అంటుంటారండి. 48వది. నదుల ప్రవాహ మధ్య దశలో ఏర్పరచు నిక్షేపణ స్వరూపం ఏమిటి?
నదుల ప్రవాహ మధ్య దశలో ఏర్పరచు నిక్షేపణ స్వరూపం ఏమిటి? ఆన్సర్ నదీ వక్రత. నదీ వక్రత. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. ఎవరన్నా ఇంకా లైక్ చేయాల్సి ఉంటే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ కామెంట్లో నాకు బహుమానాలండి. మరి 49వది నదీ ప్రవాహ దిగువ దశలో ఏర్పరచు భూస్వరూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 డెల్టా. డెల్టా. మరి చివరి బిట్ అండి 50 బిట్టు. ఆక్స్బౌ సరస్సులను నదులు ఈ క్రింది దశలో ఏర్పరుస్తాయి. ఆక్స్బౌ సరస్సులను నదులు ఈ క్రింది దశలో ఏర్పరుస్తాయి. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ బిట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.